ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపైన తెలుగుదేశం గూండాల దాడులు. విశ్లేషకుడు కృష్ణంరాజు వ్యాఖ్యలను సాక్షికి ఆపాదించి దాడులకు ప్లాన్ వేసిన తెలుగుదేశం రౌడీలు. సాక్షి కార్యాలయాలపైన తెలుగుదేశం గూండాల దాడులతో బట్టబయలైన చంద్రబాబు కుట్ర. ముందుగానే ప్లాన్ చేసి సాక్షిపై దాడులకు స్కెచ్ వేశారు పచ్చ పార్టీ వాళ్ళు. సాక్షి మీడియాకు సంబంధం లేకపోయినా అబద్ధపు ఆరోపణలతో దాడులు చేస్తున్నారు పచ్చ పార్టీ వారు. కేవలం దాడులు నిర్వహించేందుకే సాక్షి మీడియాపై అబద్ధపు ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు అనుకో అరాచకాలు ఉదయం నుంచి కూడా మనం సాక్షి టీవీలో చూస్తూనే ఉన్నాం. విజయవాడలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఆటోనగర్లోని సాక్షి ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారు. సాక్షి నేమ్ బోర్డును ధ్వంసం చేశారు. కార్యాలయంపైకి రాళ్లు కోడిగుడ్లను విసిరి వీరంగం సృష్టించారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు భార్య కొడుకు ఆధ్వర్యంలో దాడులకు తెగబడ్డారు. వైఎస్ఆర్ జిల్లా కడప సాక్షి కార్యాలయంపై దాడికి యత్నించారు టీడీపీ నాయకులు. గేట్లు దూకి లోపలకు ప్రవేశించేందుకు యత్నించి దాడికి ప్రయత్నం చేశారు. టీడీపీ నాయకుల దాడిని అడ్డుకున్నారు పోలీసులు. సాక్షి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్న పలువురు టీడీపీ నాయకుల్ని అరెస్ట్ చేశారు. తిరుపతి రేణుగుంట సాక్షి ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సాక్షి కార్యాలయంపై టీడీపీ గూండాల రాళ్ల దాడికి దిగారు. సాక్షి కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. ఆందోళన పేరుతో టీడీపీ మూకలు సాక్షి మీడియా కార్యాలయాలపై దాడికి తెగబడుతున్నారు. నిరసనకారుల ముసుగులో పచ్చ గూండాలు సాక్షి ఆఫీసులపై రాళ్లు రువ్వారు. బోర్డులు పగలగొట్టి గోడలు దూకి విధ్వంసానికి పాల్పడ్డారు. అనంతపురం సాక్షి ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సాక్షి బోర్డు తొలగించేందుకు టీడీపీ గూండాలు యత్నించారు. తిరుపతి రేణుగుంట సాక్షి ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సాక్షి కార్యాలయంపై టీడీపీ గూండాలు రాళ్ల దాడికి దిగారు. సాక్షి కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. లైవ్ లో మూర్తి. మహేశ్వరి, తిరుపతి ఏదైతే జిల్లా రేణుగుంట సాక్షి యూనిట్ కార్యాలయం వద్ద ఈ యొక్క టీడీపీ గూండాలు కొద్దిసేపటి క్రితమే పెద్ద ఎత్తున యొక్క తిరుపతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఆధ్వర్యంలో రేణుగుంట సాక్షి యూనిట్ కార్యాలయం పైన దాడి చేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క సాక్షి రేణుగుంట యూనిట్ కార్యాలయం ఇది. పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి టీడీపీ గూండాలు ఈ యొక్క రాళ్లతో ఈ యొక్క సాక్షి కార్యాలయం పైన దాడి చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులను నెట్టుకుంటూ లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. వారందరినీ కూడా కూడా పెద్ద ఎత్తున రాళ్లతో దాడి చేసినటువంటి దృశ్యాలు కూడా మనకి సాక్షి కెమెరాలు చిక్కాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే కొద్దిసేపటి క్రితం టీడీపీకి సంబంధించినటువంటి గూండాలు తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి తిరుపతి డిప్యూటీ మేయర్ ఉన్నటువంటి ఆర్సీ మునికృష్ణ, మాజీ ఎమ్మెల్యే సుజనమ్మతో కూడినటువంటి కొంతమంది గూండాలను వెంట పెట్టుకుని తిరుపతిలో ఉన్నటువంటి యొక్క రౌడీ మూకలను వెంట పెట్టుకుని రేణుగుంటలో ఉన్నటువంటి సాక్షి కార్యాలయానికి వచ్చి యొక్క గేటును ధ్వంసం చేశారు. మరోవైపు యొక్క సాక్షి బోర్డును పగలగొట్టేటువంటి ప్రయత్నం చేశారు.
రాళ్లతో దాడి చేసినటువంటి పరిస్థితి. ఈ యొక్క సంఘటన ప్రాంతంలో పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతం తిరుపతి ఎంపీ గురుమూర్తిగా మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. జరిగినటువంటి ఘటన వేరు, ఇది చేసినటువంటి రాజకీయం ఏ విధంగా చూడాలంటారు? రాష్ట్రంలో ఏ విధంగా లా అండ్ ఆర్డర్ కంప్లీట్ గా అదుపు తప్పిపోయిందో మనందరం చూస్తున్నాము. దీన్ని కవర్ చేసుకోవడం కోసం అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి హామీలతో పాటు ఇతర ఊహించుకోవడం అభివృద్ధి చేస్తామని చెప్పారు. కేవలం రాజకీయాలతో పరిమితం గతం కావచ్చు, అలాగే ఆంధ్రజ్యోతి కావచ్చు, అలాగే టీవీ5 ఈ ఛానల్లో కూర్చొని ఎంతో మంది టీడీపీకి సంబంధించినటువంటి అనలిస్టులు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే ఆయన కుటుంబం మీద, అలాగే వైఎస్ భారతి గారి మీద ఎన్నో రకాలైనటువంటి మాటలు మాట్లాడారు. కానీ ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ మీడియా సంస్థల మీద కానీ ఇంకోటి కానీ ఎలాంటి భౌతిక దాడులకి దిగినటువంటి పాపాన పోలేదు. కానీ ఈరోజు ఎక్కడో న్యూస్ ఆర్టికల్లో వచ్చినటువంటి ఒక సంఘటనని ఉటంకిస్తూ ఒక అనలిస్ట్ చేసినటువంటి మాటలకి అది ఆయన ఎవరు కూడా హర్షించరు, ఎవరు కూడా దాన్ని ఖండిస్తారు కూడా. అలాగే ఆ ఛానల్లో కూర్చున్నటువంటి శ్రీనివాసరావు గారు కావచ్చు, అలాగే ఎవరైతే ఆ విశ్లేషకుడు కూడా దానికి క్షమాపణలు కోరడం జరిగింది. అయినా కూడా ఏదో ఒక సాగు దొరికిందన్న ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాక్షి సంస్థల మీద ఈరోజు భౌతికంగా దాడులు చేయడం ఇది చాలా తప్పు. ఈ దేశంలో 4th ఎస్టేట్ అని మీడియా సంస్థలు అంటారు. అలాంటి మీడియా సంస్థల మీదే దాడి జరగడం అనేది ఇది ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడవట్లేదు అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా పరిపాలన జరగట్లేదు. వాళ్ళు సొంతంగా రాసుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే ఈరోజు పరిపాలన జరుగుతుంది. ఇది ఏమాత్రం ప్రజలు హర్షించే విధంగా లేదు. ఖచ్చితంగా తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఒకవేళ ఏదైనా మీ మనసు నొచ్చుకుంటే కంప్లైంట్ చేసుకోండి. కంప్లైంట్ చేసుకునే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది. మీ మనసు నొచ్చుకుని ఉంటే కంప్లైంట్ చేసుకోవచ్చు. అంతేగాని డైరెక్ట్ గా సంస్థల మీదకి వచ్చి తగలబెట్టడానికి ప్రయత్నం చేయడం, అలాగే రాళ్లు ఇసిరి సంస్థల యొక్క ఆస్తుల్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం, కొన్ని చోట్ల ధ్వంసం చేయడం అనేది ఇది చాలా దారుణం. ఇది ఉపేక్షించనిటువంటి నేరం. ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటివి చేసినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇలాంటివి చేయొద్దని హెచ్చరిస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ఈ రోజు రాష్ట్రంలో ఎస్సీల పైన దాడులు జరుగుతున్నాయి. సాక్షాత్తు రాయలసీమ జిల్లాలోనే గిరిజన బాలిక పైన అత్యాచారం చేస్తున్నారు. ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు దీన్ని పావుగా వాడుకుంటున్నారని అనుకోవచ్చు అంటారా సార్? ఖచ్చితంగా అదే పనిలో ఉన్నారు. ఈరోజు చిన్న పసిబిడ్డల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు చూస్తున్నాం. ఈరోజు మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు చూస్తున్నాం. అదేవిధంగా గ్రామాన ఈ బెల్ట్ షాపులతో విపరీతమైన లిక్కర్తో గ్రామాలని ముంచెత్తుతూ ఆ తాగినటువంటి మైకంలో మహిళల మీద అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, అలాగే చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తూ ఎలా పడితే అలా దాడులు చేస్తున్నటువంటి యొక్క ఇన్సిడెంట్ ని కవర్ చేయడం కోసం ఇలా కవర్ చేస్తున్నటువంటి సాక్షి మీడియా మీద దాడులు చేయడం ఇదే ప్రధాన కారణం. అదే ఒక ప్రధానమైనటువంటి కారణంగా భావిస్తాను. ప్రధానంగా ఇక్కడ మనకి రేణిగుంట యూనిట్ ఆఫీస్ బ్రాంచ్ మేనేజర్ సత్యేంద్ర బాబు గారు ఉన్నారు సార్. ముందుగానే ఈ యొక్క దాడికి సంబంధించి మనకు సమాచారం ఉంది. ముందుగా పోలీసులకు ఏమి ఇచ్చున్నారు సార్? వాళ్ళు ఏం చేశారు మీ సంఘటన? నిన్నటి నుంచే మనకు వీళ్ళు ప్లాన్స్ అయితే సిద్ధం చేసుకుంటున్నట్టున్నారు సార్. ఎందుకంటే నిన్న రాత్రి కూడా 2 కార్లు మన దగ్గరకు వచ్చి ఇక్కడ వాళ్ళ బెదిరింపు అనేది సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించేసి వెళ్లారు. ముందస్తు చర్యల్లో భాగంగానే మేము ఈ రోజు పోలీసు వారి సపోర్టు కోరడం జరిగింది. వారు వచ్చి ఈ విధ్వంసం అనేది పూర్తిగా కొద్దిగా అరికట్టడానికి వాళ్ళు సహాయం చేశారని చెప్పేసి మేము వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్ మీరు చూసారు ప్రత్యక్షంగా రాళ్లతో దాడి చేయటువంటి ఇలాంటి ఘటనలు ఎప్పుడూ కాలేదు. చూస్తా ఉన్నా ఏం జరుగుతుంది సార్? సంవత్సరాల్లో ఈ సాక్షి వచ్చినప్పటి నుంచి కూడా ఒక్కసారి కూడా ఇటువంటి సంఘటన అనేది జరగలేదు సార్. నాకు తెలిసి ఏ సంస్థల మీద కూడా ఇటువంటి దాడి జరిగిండదనే నేను భావిస్తున్నాను.
థ్యాంక్ యూ సార్. ప్రత్యేకించి ఏదైతే సాక్షి కార్యాలయం వద్ద ప్రత్యక్ష సాక్షిగా మేనేజర్ గారు సత్యేంద్రబాబు గారు ప్రధానంగా ఈ యొక్క జరిగినటువంటి ఘటనకు సంబంధించి రాళ్లతో ఏ విధంగా దాడి చేశారనేది ప్రత్యక్షంగా మనం నేరుగా చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాళ్లను తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి తిరుపతికి సంబంధించినటువంటి టీడీపీ నేతలు అల్లరి మోకలను గూండాలను వెంట పెట్టుకుని వచ్చి ఈ యొక్క రేణిగుంట సాక్షి యూనిట్ కార్యాలయం పైన రాళ్లతో దాడి చేశారు. పోలీసులు వారిని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారిని ఏమాత్రం లెక్క చేయకుండా దాడికి యత్నించినటువంటి